చిత్తూరు జిల్లా పుంగనూరులో సీఏఏ చట్టాన్ని వెంటనే ఆపాలంటూ ఎస్డీపీఐ నిరసన తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ పార్టీ జిల్లా అధ్యక్షులు జమీర్లాల్ చాంద్ భాషా పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद बीजेपी मुर्दाबाद 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 अकाली अकाली केंद्र ప్రభుత్వ ఉన్మాదం మైనార్టీలపైన సీఏ చట్టాన్ని ఇక్కడ పుంగనూరు పట్టణంలో మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము సిఏఏ గురించి నిరసన తెలపడం జరుగుతోంది. ఇది ఇక్కడే కాదు, యావత్ భారతదేశంలో మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము సిఏఏకి విరుద్ధంగా మేము నిరసనలు తెలుపుతున్నాము. ఎందుకంటే సిఏఏ బిల్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరియు అనేక కులాలకు మతాలకు చెల్లింది. దీనికి కుల మతాలకు అతీతంగా విడగొట్టే విధంగా ఈ బిల్లు ఆమోదిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనిని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఖండిస్తున్నాము. అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 సమాన హక్కు అనే దీనికి విరుద్ధంగా ఉందని మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలను పక్కన పెట్టి మతతత్వ రాజకీయము, ఉన్మాద రాజకీయం చేస్తా ఉంది. అనేక సమస్యలను పట్టించుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికో పోతుంది. కానీ ఆ సమస్యలను అన్ని తొల్లతొక్కి అదే విధంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము, ప్రజల లబ్ధి పొందడం కోసము వీళ్ళు గుడుల పైన, చర్చిల పైన, మసీదుల పైన, కులాల పైన అనేక దీనిపైన వీళ్ళు పడి ఏడుస్తున్నారు. ఇది మానుకోకపోతే మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి మరియు ప్రజల తరఫు నుంచి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము. 2014లో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి భారతదేశ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాం. కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రతి ఒక్కసారి ముస్లింల పైన, దళితుల పైన, రైతుల పైన అనేక కొత్త చట్టాలను తీసుకురావడం, వారి పైన నల్ల చట్టాలను ఉపయోగించడం, ఇది భారతదేశంలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్క భారతీయుడు గమనిస్తున్నాడు. ఈ రోజు సిడబ్ల్యూఏ చట్టము అతి త్వరగా ముందుకు రావడం ఒక కారణం. చాలా మందికి తెలియదు. ఈ సిఏఏ బిల్లును ఇంత త్వరగా తేవడం కారణం ఏమిటంటే, మొన్న ఎలక్ట్రల్ మిషన్లు, ఈవీఎం మిషన్ల యొక్క కంపెనీ వాళ్ళు 16,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పార్టీ వాళ్ళకి లంచం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా బీజేపీ ప్రభుత్వానికి 10,000 కోట్లు డబ్బులు అప్పజెప్పడం జరిగింది. ఈ విషయం వెంటనే సుప్రీంకోర్టుకు తెలియడము, సుప్రీంకోర్టు వీళ్ళ పైన వీళ్ళకి ఒక టైం ఇచ్చింది. ఈ టైం లోపల వీళ్ళు